కెనాల్ భూమి అక్రమార్కుడికి అధికారుల ప్రజాప్రతినిధుల అండ నా సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంజర భూమయ్య ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో గత 20 రోజుల నుండి నిజాం సాగర్ కెనాల్ భూమి D2812 విషయంలో ఇక్కడ పార్టీలు రైతులకు మద్దతుగా అనేక రకాలుగా నిరసన కార్యక్రమం చేపట్టిన సంబంధిత అధికారులు ఇరిగేషన్ ఏఐకి వినతిపత్రం ఇచ్చినా అట్లాగే సబ్ కలెక్టర్కి రైతులు దరఖాస్తు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు దారితీస్తుంది. కోటగిరి నడిబొడ్డులో లక్షలాది రూపాయలు ఖరీదు చేసే కెనాల్ భూమిని రఫీక్ అనే వ్యక్తి దర్జాగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణం చేపడుతున్నారని గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కావున రైతులు తమ పంట పొలాలకు నీరు తీసుకుపోయే కాలువను పూర్తిగా కబ్జా చేసిన రఫీక్ పై చర్యలు తీసుకోవాలి అని ఇక్కడ సందర్శించిన మాతోని విన్నవించుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతోని హైదరాబాద్లో అక్రమాలకు గురైన భూములను అక్రమ నిర్మాణదారులపై చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఇలాంటి టైంలో కూడా అధికారుల కనుసన్నల్లో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల పోతూ బలంతో దౌర్జన్యంగా ఆక్రమించుకుని కట్టడాలు నిర్మిస్తున్న రఫీక్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజలకు అనుమానం కలిగిస్తోంది. ఎవరైనా నిర్మిస్తే అడ్డుకోండి, కూల్చివేయండి అని గైడ్లైన్స్ అధికారులకు ఇచ్చింది. ఇది మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ ఈవో గారు ఉంటారు. ఈవో మరి ఈ అక్రమ కట్టడాలను ఎందుకు అడ్డుకుంటారనేది ఇవాళ మరి సంబంధిత అక్రమదారులతోని వాళ్ళు కుమ్మక్కైనరా మరి ఇంకా లాలుచి పడ్డారా అనేది ఇవాళ తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమస్య సబ్ కలెక్టర్ దగ్గరికి పోయింది, ఎంఆర్ఓ దగ్గరికి పోయింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయిన పరిస్థితి. కానీ అధికారులు స్పందించకపోవడం అనేది ఇవాళ మతలాభం ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఇవాళ హైడ్రా పేరుతోనే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని చెప్తున్న పరిస్థితిలో ఇక్కడ అక్రమ కట్టడాలు తన సొంత నియోజకవర్గంలో మరి జరుగుతుంటే ఈ 25 రోజుల నుండి ఇక్కడ రైతులు, ఆయకట్ట రైతులు మరి ఇలా ఆందోళన చేపడుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మా భూములకు ఈ అక్రమ కట్టడాల ద్వారా నీరు అందే పరిస్థితి లేదు. అందుకోసమే ఈ కాలువను నిర్మాణం చేపట్టాలి, అట్లాగే ఈ అక్రమ కట్టడాలను అడ్డుకోవాలని రైతులు కోరుతున్న పరిస్థితి. కనుక మేము తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ హైడ్రా పేరుతో ఏ విధంగా హైదరాబాద్లో చర్యలు చేపట్టిన తర్వాత మరి అధికారులకు వచ్చిన గైడ్లైన్స్ను ఇక్కడ అధికారులు తుంగలో దొక్కుతున్న పరిస్థితి. ఎందుకంటే లాలూచి పడ్డారనేది ఇవాళ తేట తెల్లమవుతున్న పరిస్థితి. 25 రోజుల నుండి మరి ఇక్కడ రైతులు, స్థానిక నాయకులు ఆందోళన చేపడుతున్నారు. కనుక అధికారులు వచ్చి బాబు నీకేదైనా ఉన్నా కానీ నువ్వు కట్టద్దురా బాబు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అతను కడితే నష్టపోతుండు కనుక నువ్వు కట్టకు, ఏదైనా ఉంటే నువ్వు అధికారులతో పర్మిషన్ తెచ్చుకొని చెప్పాలి. కానీ ఇక్కడ ఇవన్నీ ప్రధానంగా గ్రామ పంచాయతీ ఈవో గారి ఇవాళ చేతు ఆస్తం ఉందనేది మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే ఎక్కడ జరిగిన ఇంత పేపర్లు వస్తుంది, టీవీలో వస్తుంది, ఎమ్మెల్యే గారు స్పందించాల్సిన అవసరం ఉంది. తమ ఆనచర్యల చేతి హస్తము ఇక్కడ ఉందనేది తేట తెల్లమవుతున్న పరిస్థితి. అందుకోసమే ఎమ్మెల్యే గారు ఈ సమస్యను పరిష్కారం చేయాలి, రైతులకు న్యాయం చేయాలి, రైతుల భూములకు నీరు పోయే విధంగా ఈ కాలువ నిర్మాణం చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ సమస్యను మేము హైదరాబాద్కు సంబంధిత మంత్రి దగ్గరికి, అట్లాగే మా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు, అతనితో మేము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ ఆందోళనను ఇంకా ఎక్కువ ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.